గణపతి పప్ప అంటే హైదరాబాద్ సిటీకి ఒక ఎమోషన్. గణేష్ పండుగ ఎప్పుడొస్తుందా అని సిటిజన్స్ ఏడాదంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గణేష్ నవరాత్రులప్పుడు హైదరాబాద్ మూడే మారిపోతుంది. నవరాత్రులు జరిగే కోలాహలం మాటల్లో చెప్పలేనిది. ఇక గణేష్ నిమజ్జనం అంటే అది భాగ్యనగర బ్రహ్మోత్సవం. రకరకాల గణపతి విగ్రహాలు, గణపయ్యలను ఊరేగించే సుందరమైన వాహనాలు, తోరణాలను అలంకరించుకున్న రహదారులు, స్వాగత వచనాలు పలికే బ్యానర్లు, ఒంటి మీద స్పిరిచువల్ డ్రెస్సింగ్లు, నెత్తికి ఆధ్యాత్మిక టోపీలు, భుజం మీద కండువాలు, భక్తిరస గీతాలు, వీటన్నింటికి మించి ఊపు తెచ్చే తీన్మార్ చప్పుళ్ళు. అబ్బో, గణేష్ మహారాజ్ నిమజ్జనం అంటే ఆ వైభే వేరు. దేవాలయంలో వినాయకుడి వాహనం ఎరికే కావచ్చు, కానీ భూమికి దిగొచ్చిన తర్వాత ప్రతి వాహనం గణపయ్యదే. బొమ్మ వాహనాలు, టూ వీలర్లు, కార్లు, ఓపెన్ టాప్ జీపులు, లారీలు, ట్రక్కులు, గుర్రపు బగ్గిలు, ఇలా రకరకాల వాహనాలపై గణనాథులు నిమజ్జనోత్సవానికి తరలివచ్చారు. ఆగమనం నుంచి నిమజ్జనం వరకు విఘ్నేశ్వరుడి సేవలో ఏ లోటు రాకుండా భక్తులు జాగ్రత్తలు తీసుకున్నారు. విఘ్నేశ్వరుడంటే మన దోస్త్, జాన్ జిగ్రీ, మన మహారాజ్ అని ఓన్ చేసుకుంటారు హైదరాబాదీలు. శివయ్య కుమారుడంటే మనకు ప్రత్యేకమైన అభిమానం. లంబోదరుడంటే మనకు భావోద్వేగం. మూషిక వాహనుడితో మనది ఆత్మీయ అనుబంధం. గణేష్ నవరాత్రులన్నా, గణేష్ నిమజ్జనమన్నా ఒక తన్మయత్వం, ఒక అనిర్వచనమైన అనుభూతి. మా గల్లీకా గణేష్ అంటూ గణనాథుని గుండెలకు అద్దుకుంటోంది. ఆకారం ఎంతున్నా మన చిట్టి గుండెల్లో ఇట్టే ఒదిగిపోతాడు గణపయ్య. వినాయకుడిపై మనకున్న ప్రేమంతా గణేష్ నిమజ్జనోత్సవంలో తొణికిసలాడుతుంది. ఇక హైదరాబాద్లో గల్లీ గల్లీ జై గణేష్ నినాదాలతో పులకించిపోయింది. నిశిరాత్రి వేళ హుసేన్ సాగరం నేల తల్లికి అలంకరించిన జలహారంలా కనిపించింది. శ్వేతవర్ణ సచివాలయం ప్రవిధ అంచున కాంతులినే దీపం వత్తిలా మెరిసిపోయింది. కాటుక పులుముకున్న చీకట్లో ట్యాంక్ బండ్ మీద చేరిన మనుషులంతా నిశిదిలో మినుకు మినుకుమనే నక్షత్రాల్లాగా మరుములు గొరిపారు. గత 46 సంవత్సరాల